ప్రకాశం జిల్లా గిద్దలూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన లబ్ధిదారులకు మొత్తం 43,80,000 విలువైన చెక్కులను ఈ కార్యక్రమంలో పంపిణీ చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. చెక్కులు స్వీకరించిన ప్రజలు తమ అవసర సమయంలో సాయం అందించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 710 మందికి 6.28 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించగలిగాం. నిజమైన పేదల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న ఇది కీలక సహాయక చర్య అని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం సంక్షేమం కోసం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. అర్హులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది లబ్ధిదారులకు సహాయం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి ద్వారా 43,80,000 రూపాయలు ఇవాళ అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 6,28,00,000 రూపాయలు మనకి దాదాపు 710 మందికి ఇటువైపు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఎల్ఓసీస్ ద్వారా కానీ అందజేయడం జరిగింది. ఇది వెనకబడినటువంటి ప్రాంతం. ఆ మాట మేము ఉపయోగించడంలో అర్థం ఏమిటంటే ఈ ప్రాంత ప్రజలకి ఆర్థిక స్థితిగతులు చాలా తక్కువ. అటువంటి వ్యక్తులకి గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే ఆర్థికంగా ఇతోధికంగా వీరికి సహాయం అందిస్తున్నటువంటి తీరుకి మరి ఒక్కసారి సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారుల తరపున ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద వర్గాల ఆరోగ్యం పట్ల పూర్తిగా శ్రద్ధ కనపరుస్తుందనే దానికి ఇంతకంటే ఉదాహరణ పనిలేదు. ఈరోజు మా నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులు గిద్దలూరులో, 50 పడకల ఆసుపత్రి ఖమ్మంలో, మిగిలిన అన్నీ కూడా పిహెచ్సీలు మాకున్నాయి. వీటి అభివృద్ధి కొరకు కూడా ముఖ్యమంత్రి గారిని కోరిన వెంటనే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలుసు, మనకి 100 బెడ్ హాస్పిటల్ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామనేటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకవైపు ఆ రోజు మనం 100 పడకల ఆసుపత్రి కాస్త 40 పడకల ఆసుపత్రి అయితే ఇప్పుడు కొత్త భవనాలు కట్టిస్తూ ఇంటర్నల్గా సీసీ రోడ్లు, కాంపౌండ్ వాళ్ళు, అలాగే ఎక్విప్మెంట్ మొత్తం ప్రొవైడ్ చేసి అక్కడ అన్ని రకాల సర్వీసెస్ మనకి డయాలసిస్ కానివ్వండి, బ్లడ్ యొక్క బ్యాంక్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ విపరీతంగా తీసుకుని వచ్చి అక్కడ ఈరోజు సదుపాయాలు కల్పించి పేద వర్గాల ఆరోగ్యానికి ఈరోజు భరోసానిస్తుంది మన యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. ఇదే కాకుండా మీకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, మొన్నటికి మొన్న మొంతా తుఫాను వచ్చింది. మొంతా తుఫాను వచ్చినప్పుడు మా ప్రాంతంలో పంట నష్టపరిహారం జరిగింది, మా ప్రాంతంలో చెరువులు బ్రీచ్ కావడం జరిగింది.